డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం వడలరేవు నుంచి వేటకెళ్ళినటువంటి 7గురు మత్స్యకారులకు సంబంధించిన ఆచూకీ అయితే ఇంకా లభ్యం కాలేదు. అలాగే తమ వాళ్ళకు సంబంధించినటువంటి మత్స్యకారు కుటుంబాలు ఇప్పటికే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఇప్పటికీ కూడా 17 రోజులు అవుతున్నా సరే వాళ్ళ యొక్క ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన అనేది నెలకొంది. ప్రధానంగా దీనిపై ఇప్పటికే 7 బోట్లతో పాటు అలాగే 2 నేవీ హెలికాప్టర్లు అలాగే మత్స్యకారులకు సంబంధించిన మెరైన్ పోలీసులు కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేసినప్పటికీ ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతో అలాగే కుటుంబ సభ్యులతో పాటు అలాగే పక్కన ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క మత్స్యకారుల ఆచూకీ కోసం అయితే పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నామని కుటుంబ సభ్యులకైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా అలాగే మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం జరిగింది. మత్స్యకారుల కుటుంబాలకు కూడా ధైర్యాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు. అలాగే సరిగ్గా ఈ నెల 3వ తేదీన అయితే వేటకి వెళ్ళినటువంటి మత్స్యకారులు 10 రోజులకైతే వాళ్ళు రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ కూడా 17 రోజులు గడుస్తున్నా సరే ఇంకా రాకపోవడంతోనే ఇంకా జరిగినటువంటి ఏం జరిగిందనేది కూడా ఇప్పటికి కూడా సమాచారం అయితే తెలియనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆ బోటు ప్రధానంగా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసినప్పటికీ కొత్త బోట్లు అనేక అప్పటికి దానికి సంబంధించిన అన్ని పరికరాలు కూడా అందులో అమర్చినప్పటికీ ప్రధానంగా ఈ బోటు ఆచూకీ తెలిపేటటువంటి ఒకే ఒక పరికరం, అలాగే ఆ బోటు ఎక్కడ ఉంది, ఏ ఒక ప్రాంతాలకు వెళ్తుంది, ఎంత స్పీడ్లో ఏ ప్రాంతంలో బోటు ఉందనేది తెలిసేందుకు కూడా ప్రభుత్వం కూడా బోట్లకు ప్రత్యేకమైనటువంటి ఒక పరికరాన్ని కూడా అమరుస్తారు. అది ట్రాన్స్పౌండర్ అంటారు. ఆ ట్రాన్స్పౌండర్ పరికరం ఆ బోటుకి సంబంధించినటువంటి బోటుకు అమర్చిన నేపథ్యంలోనే ఆ బోటు ఎక్కడ ఉందనేది కూడా సమాచారం అయితే తెలుసుకొస్తుంది. కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి ముత్యాలమ్మ తల్లి ఆ బోటు అలాగే ఆ బోట్ నెంబర్ ఏదైతే చూసుకుంటే ఇండియన్ IND AP E8 MO 35 గల నెంబరు ముత్యాలమ్మ నెంబర్ అని కూడా ముత్యాలమ్మ పేరు కూడా ఉంటుంది దాని మీద. అటువంటి పేరు గల ఎల్లో కలర్ బోటు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే అటువంటి బోటు ఏదైతే ఒరిస్సా పారాదీప్ సమీపంలో ఎక్కడో ఒక చోట ఒక బోట్ అయితే కనిపించిందని కూడా నిన్న మంత్రి అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. అది నిజంగా ఇప్పుడు ఏదైతే మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించిన బోటా కాదా అనేది కూడా అధికారులను కూడా పంపించిన నేపథ్యంలో అది ఆ బోటు కాదని కూడా తేలినటువంటి పరిస్థితి. కానీ మరి ఇప్పుడు వెళ్ళినటువంటి 7గురు మత్స్యకారులకు సంబంధించిన బోటు ఏమైంది, 7గురు మత్స్యకారులు ఏమయ్యారని కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పక్కన అధికారులు 7 బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే హెలికాప్టర్లతో నేవీ హెలికాప్టర్లతో కూడా గాలింపు చర్యలు పక్కన జరుగుతుంది. అలాగే పక్కన విశాఖ అలాగే బంగ్లాదేశ్ ఏదైతే శ్రీకాకుళం సంబంధించిన ప్రధానంగా ఆ యొక్క ప్రాంతాలు విశాఖ కాకినాడ ఈ సమీపంలోనే ప్రధానంగా ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతోనే దాదాపుగా వాళ్ళైతే 3వ తేదీని వెళ్ళిన వారు 10 రోజుల్లో అలాగే 12వ తేదీకి అయితే రావాల్సిన అవసరం ఉంది. 15వ తేదీ అయినా సరే రాలేదు. 3వ తేదీ నుంచి 5వ తేదీని కూడా సముద్రంలో తుఫాను హెచ్చరికలు ఉన్నాయని కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఉందని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంటే వీళ్ళు వెళ్ళిన మరుక్షణం నుంచి కూడా తుఫాను సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా అల్లకొల్లాలంగా ఉన్నాయి. అప్పటికే ఆ వడలరేవు వద్ద కూడా సముద్రం అల్లకొల్లాలంగా ఉండడం ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు 7గురు కూడా ఎప్పటికీ రాకపోవడంతోనే మరి బోటు ఎక్కడుందనేది కూడా ఆచూకీ లభ్యం కాని పరిస్థితి ప్రధానంగా ఉంది. సాధారణంగా ఆ బోటుకి ఏదైతే ఎక్స్పౌండర్ పరికరాన్ని అమర్చాలి, కానీ మత్స్యశాఖ సంబంధించి ఈ యొక్క ఎక్స్పౌండర్ ఏదైతే PMEY పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వాలే వీటిని సప్లై చేస్తుంటారు. బోట్లకైతే అమర్చేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకైతే తీసుకుంటాయి. కానీ ఈ ప్రతి బోటుకి కూడా మనం చూడొచ్చు, బోట్లు ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు. మెకనరీ బోట్లకు ప్రత్యేకంగా ఈ యొక్క పరికరాన్ని మనం చూస్తున్నటువంటి పరికరం ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు. యావనేటల్ అంటూ కంపెనీకి సంబంధించినటువంటి ఒక పరికరాన్ని మనం చూడొచ్చు. క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఒక స్టాంప్ కూడా వేసి ఇక్కడ ఉన్నటువంటి పరికరం చూడొచ్చు. ఇగో PMMSY అలాగే ఈ యొక్క పథకం ద్వారా అయితే వాళ్ళకి వీటిని అయితే సప్లై చేస్తుంటారు. ఇది ట్రాన్స్పౌండర్ అంటే ఇటువంటి పరికరం
వేస్తే ఇందులో దీనికి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా అమర్చిన తర్వాత ఏదైనా సముద్రంలో తుఫాన్లు వచ్చినా సరే అలాగే అటువంటి అలర్ట్ కూడా చేస్తుంది. అంతేకాకుండా గాలుల తీవ్రత ఎంతవరకు ఉందని కూడా చెప్పుకొస్తారు. అంతే ఆ విధంగానే కాకుండా ఏదైనా ఇక్కడ ప్రమాదం వచ్చి బోటుకి సాంకేతిక లోపం తలెత్తిందంటే మాత్రం దీంట్లో ఉన్నటువంటి పరికరంలో కింద ఒక మిషనరీ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి ఒకసారిగా బటన్ ఆన్ చేస్తే దాదాపుగా సముద్రంలో 200 కిలోమీటర్ల లోపల ఎక్కడ ఈ యొక్క ఏదైతే నావిగేషన్ అక్కడ కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి సమాచారం ఆ బోటు నెంబర్తో పాటు వాళ్ళకి సమాచారం వెళ్తుంది. ఆ సమాచారం వెళ్ళి ఆ బోటు ఆ పలానా నెంబర్ గల బోటు ఆపదలో ఉందని కూడా చెప్పుకొస్తారు. ఆ విధంగా ఈ పరికరం అయితే సమాచారం ఇస్తుంది. అటువంటి బోటుకి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఒకసారి జూమ్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ బోటులో ఇప్పుడు ఉన్నటువంటి పరికరాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ క్లోజ్గా చూసాం. ఆ PMMSY పథకం ద్వారా దీన్ని అయితే వీళ్ళకి మత్స్యకారులు అందరికీ కూడా అందించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం సింబల్ మన ఏదైతే ఇండియాకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింబల్ వేసి ఈ విధంగా పరికరం అయితే ఉంటుంది. దానికి కింద ఒక కేబుల్ పెట్టి దాంట్లో లోపలైతే ఆ పరికరాన్ని సంబంధించిన మిషన్ అయితే ఆనే ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి బోట్లు కూడా చూడొచ్చు. ప్రతి బోటుకు కూడా ఇక్కడ అమర్చినటువంటి పరికరాన్ని చూడొచ్చు. బోటు చివరన ఉన్నటువంటి మరో పరికరం చూడొచ్చు. అలాగే ప్రతి చోట కూడా ఈ ట్రాన్స్పౌండర్ అనేది కూడా ప్రతి బోటుకు కూడా అమర్చి ఉంటారు. అటువంటి ఆ ట్రాన్స్పౌండర్ ప్రతి బోటుకు కూడా అమర్చిన నేపథ్యంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఇండియన్ ఏదైతే ఈ విధంగానే ఆ బోటు ఎల్లో కలర్లో ఉంటుంది. ఇండియన్ IND ఉండి AP E8 MO 135 నెంబర్. ఇక్కడైతే మనం జనరల్గా చూస్తే ఇండియన్ AP E2 MM 967 అన్నది కూడా ఉంది. అలాగే అక్కడ శ్రీ తలుపులమ్మ తల్లి అంటూ కూడా పేరు కూడా అక్కడ మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే అక్కడ ఉన్నటువంటి ఆ బోటుకు కూడా అదే ముత్యాలమ్మ తల్లి అని కూడా పేరు ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఏడుగురు వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులకు సంబంధించిన బోటు కూడా ఆ విధమైన పేరుతో కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి వెళ్ళినటువంటి బోట్లో అయితే ఆ ముత్యాలమ్మ తల్లి ఏదైతే ఇండియన్ AP E8 సంబంధించిన MO 135 గల బోటుకైతే ఈ పరికరాన్ని కూడా అమర్చలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులకి 1400 పైగా ఈ యొక్క మత్స్యకార శాఖ నుంచి ఇండియన్ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ PMMSY నుంచి అయితే ఆ పథకం ద్వారా ఈ యొక్క ట్రాన్స్పౌండర్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి బోటుకి కొత్తగా వచ్చినటువంటి బోటు దానికి ఆ పరికరం అయితే అమర్చలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఆ పరికరం అమర్చే లోపలనే ఆ బోట్ని వాళ్ళు వేటకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే దానికి సంబంధించిన అధికారులు కూడా అప్పటికి మత్స్యకారులు ఎవరైతే బోటు యజమాని కూడా సమాచారం ఇచ్చి మా బోటుకి ఆ పరికరాన్ని అమర్చాలని కూడా అధికారులను కోరినట్టుగా కూడా తెలుసుకొస్తుంది. కానీ అధికారులు ఈరోజు వస్తున్నాం రేపు వస్తున్నాం అని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ వాళ్ళు కొన్ని రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ కొత్తగా వచ్చిన బోటుకి ఆ పరికరం అమర్చాలని కూడా చెప్పినప్పటికీ వాళ్ళు రావడానికి ఆలస్యం అవడంతోనే అప్పటికే ఆ బోట్లో ఐసు మొత్తం అన్నీ కూడా నింపుకొని వాళ్ళకి సంబంధించిన కిరాణా మొత్తం అన్నీ కూడా నింపుకొని వాళ్ళు అప్పటికే ఆ నిత్యావసర సరుకులు కూడా బోట్లో వేసుకుని అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ ట్రాన్స్పౌండర్ బిగించాలని కూడా వీళ్ళు కోరారు. అప్పుడు కూడా వెయిట్ చేశారు. కానీ ఎప్పటికీ కూడా ఎంతసేపు అయినా వాళ్ళు వెయిట్ చేసినా 2-3 రోజులైనా సరే రాకపోవడంతో చివరికి వాళ్ళ వేటకి వెళ్ళిపోయేందుకు వెళ్ళి వచ్చేస్తామనే ధీమంతో కూడా వెళ్ళారు. కానీ ఇప్పుడు ఆ పరికరం వేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆచూకీ అయితే లభ్యమయ్యేది. అది పరికరం లేకపోవడంతోనే ప్రస్తుతం వాళ్ళ యొక్క బోటుకు సంబంధించినటువంటి ఆచూకీ అయితే లభ్యం కాని పరిస్థితి. అది ఎక్కడున్నా 200 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రాన్స్పౌండర్ పరికరం బోటు పలానా ప్రాంతంలో ఉంది, పలానా దిక్కునుంది, పలానా నాసిక్ మైళ్ళ దూరంలో బోటు ఉందనేది కూడా సమాచారం వెంటనే ఖచ్చితంగా వాళ్ళకైతే అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్కి అయితే సమాచారం వస్తుంటుంది. ఆ చుట్టుపక్కల ఎవరికున్నా 200 కిలోమీటర్లో దీనికి సంబంధించిన ఏదైనా కార్యాలయం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకైతే సమాచారం వెళ్తుంది. కానీ అది అమర్చకపోవడంతోనే ఆ ముత్యాలమ్మ తల్లి బోటుకు సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా లభ్యం కాని పరిస్థితి ప్రధానంగా పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మత్స్యకారులు వాళ్ళంతా కూడా సంబంధించిన వారి కుటుంబాలు ఇప్పుడు కన్నీటి మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. అందులో బోట్లో వెళ్ళిన వారు చూసుకుంటే మనకు ప్రధానంగా చూసుకునే కోపనాతి రామకృష్ణ అతనిదైతే కొమరగిరిపట్నం, అలాగే సంగాని తాతారావు అతనిది బలుస్తిప్ప గ్రామం,
అలాగే పాలెపు పాపారావు అలా వాడలరేవు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, అలాగే కొల్లాటి శ్రీను వాడలరేవు గ్రామానికి చెందిన వ్యక్తి, యేసుదాసు బెండమూరులంకకు సంబంధించిన, అలాగే కాటాడి సతీష్ పశువులంక గ్రామానికి చెందిన, కర్రి రాముడు ఎవరైతే నక్కా రామేశ్వర గ్రామానికి చెందిన, ఈ విధంగా అలాగే ముమ్మడివరం నియోజకవర్గం అల్లవరం మండలం వాడలరేవుకు సంబంధించిన మత్స్యకారులు వీళ్ళంతా కూడా 7 కూడా కుటుంబ సభ్యులైతే ఇప్పుడు నిన్న అచ్చెన్నాయుడు ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. తన తండ్రి ఎప్పుడు వస్తారని కూడా తల్లికి చెప్తున్న నేపథ్యంలో తల్లి కూడా ఫోన్ చూపించి కూడా వాళ్ళకైతే నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ వాళ్ళ యొక్క రోదనలో మిండంటున్నాయి, ఇంకా రోజులు గడుస్తున్నాయి. అలాగే ఇంకా వాళ్ళ యొక్క ఆచూకీ లభ్యం కాలేదు. వాళ్ళకి సంబంధించిన కిరాణా ఇప్పటికే దాదాపుగా అందులోకి వెళ్తే 10 రోజులకి 12 రోజులకి మాత్రమే వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు వేసుకుని వెళ్తారు. అవి ఇప్పుడైతే 17 రోజులు అయిపోయింది. మరి బోటు ఎక్కడ ఉంది, ఏ దిశలో ఉంది, ఇప్పుడు ఇంకా చేరుకోకపోవడంతోనే వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులు పక్కన ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే వాళ్ళని ఎక్కడున్నా సరే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నామని కూడా ఇప్పుడు కోస్ట్ గార్డు, నేవీ, అలాగే మెరైన్ మొత్తం అంతా కలిపి గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నప్పటికీ ఇంకా దాని ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితుల్లో పక్కన వీళ్ళ కోసం చర్చ ఆపరేషన్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి కోనసీమ జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా మొత్తం అందరూ కూడా ఈ యొక్క మొత్తం అంతగా అన్ని విధాలుగా కూడా కుటుంబానికి ధైర్యాన్ని నింపినప్పటికీ ఇంకా వాళ్ళ ఆచూకీ అయితే లభ్యం కావాలని పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క బోటుకు కూడా సమాచారం ఈ యొక్క పరికరం ప్రస్తుతం వెళ్ళినటువంటి బోటుకు లేకపోవడంతోనే ఈ యొక్క ఇబ్బందులు తలెత్తుతున్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఏదేమైనా ఇప్పుడు కోనసీమ జిల్లాలో వేటకెళ్ళినటువంటి 7 మత్స్యకారులు ఆచూకీ లభ్యం కాకపోవడంతోనే ఇప్పుడు అంతా కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. 17 రోజులు గడుస్తున్నా వాళ్ళు ఏమైంది, ఎక్కడికి వెళ్ళారనేది కూడా తెలియకపోవడంతోనే కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా. ఈ ట్రాన్స్పౌండర్ నిజంగా ఖచ్చితంగా వాళ్ళకైతే వెళ్ళినటువంటి మత్స్యకారుల బోటుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సమాచారం తెలిసేది అనేది కూడా తెలుసుకొస్తుంది. ఇప్పుడు లేకపోవడంతోనే ఈ ఇబ్బందులు అయితే తలెత్తాయి. వాళ్ళ ఆచూకీ తెలియక అధికారులు అయితే పక్కన ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. ప్రస్తుతం ఆ ట్రాన్స్పౌండర్ ఏ విధంగా పనిచేస్తుంది, బోట్లకి ఎవరు అమర్చారు, ఏ విధంగా అమర్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్థానికులు సంబంధించిన ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈ ట్రాన్స్పౌండర్ అనేది ప్రతి బోటుకు కూడా ఉంటుందండి? ఇది ట్రాన్స్పాండర్ అన్నది ప్రతి బోటుకు కూడా ఇచ్చారండి. ఎమ్మెల్యే గారి దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చి మొత్తం అన్ని దాంట్లో కూడా దీన్ని దీన్ని ఫిట్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే దీని మీద అవగాహన ఏడీ ఆఫీస్ నుంచి సిబ్బంది ఏంటంటే నెలకి 2 సార్లు అయినా సరే వచ్చి డ్రైవర్లకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఏ విధంగా వాడాలి, ఏ విధంగా వాడితే దానివల్ల ఉపయోగకరంగా ఉంటుంది అన్నది చెప్పండి అనేసి మేము చెప్పడం కూడా జరిగింది. సరే అండి, అయితేనే మాట్లాడతాం చేస్తాం అనేసి అన్నారు తప్ప దానికోసం ఎక్కువ స్పీడప్ చేయలేదు వాళ్ళు. అయితే వచ్చిన డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే ఇది పెట్టడం వల్ల ఏంటంటే ఛార్జింగ్ ఎక్కువైపోయి సెట్లన్నీ ఆగిపోతున్నాయి, దీనివల్ల ఇబ్బంది అవుతుంది అనేసి దీన్ని ఏ విధంగా వాడాలో అన్నది అవగాహన లేక 100కి 80% ఎవరు వాడట్లేదు సరిగ్గా. దీనివల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బోట్లకి ఈ తుఫాన్లో ఉన్నప్పుడు, ఈ తుఫాన్లో సిక్కుకున్నప్పుడు, సముద్రం మీద ఉన్నప్పుడు మామూలుగా ఏంటంటే మీకు రక్షణ కవచంగా ఉంటుందా, మీకు మంచి అలర్ట్గా మీరు రెడ్ బటన్ గ్రీన్ బటన్ నొక్కటం వల్ల మీకు ఉపయోగం అవుతుంది అనేసి చెప్పడం జరిగింది. అది ఏంటంటే దాన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అన్నదే డ్రైవర్లకి ఎక్స్ప్లెయిన్ చేయమనేసి మేము చెప్పడం జరిగింది. అది అశ్రద్ధ చేయటం వల్ల ఏంటంటే ఈ రోజున ఏ ఒక్కరు కూడా దాన్ని వాడే సూచనలు లేదు, అవి తుప్పెక్కిపోవడం తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఈవేళ ఏంటంటే అదే ఇప్పుడు ఏడీ ఆఫీసు సిబ్బంది మామూలుగా వీళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే ఈ మెకనైజీ బోట్లతో పాటు గిన్లెట్ బోట్లు కూడా మీరు కట్టండి, లాంగ్ లెంత్కి వెళ్ళండి, మంచి భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు ఉంటాయనేసి చెప్పడం జరిగింది. దానివల్ల కొంతమంది బోట్ ఓనర్లు ముందుకు వచ్చి ఫైబర్ బోట్లు హెవీగా ₹1,00,00,000 దాటి కట్టడం జరుగుతుంది. కానీ దీనికి ఎటువంటి ఇన్సూరెన్స్ కూడా అప్రూవల్ చేయట్లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్లు లేవు. ఈవేళ ఏంటంటే ఓనర్స్ దీనివల్ల ఏంటంటే ఎక్కువగా ఫైనాన్స్ ప్రాబ్లంతో ఇబ్బందులు పడి గతంలో ఏంటంటే 4-5 బోట్లు తీసుకుని వాళ్ళు కూడా ఏంటంటే ఫైనాన్షియల్తోని బ్యాంకులతో ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ బోట్ల నిమిత్తం ఇంతంత ఖర్చులు అవుతున్నాయి కాబట్టి దీనికి లోన్ అప్రూవల్ ఇవ్వాలని, తర్వాత రెండోది ఏంటంటే ఇన్సూరెన్స్ ప్రాసెస్ కంపల్సరీ కూడా బోట్లకి, బోటు మీద ఉన్న సిబ్బందికి
జరిగితే ఇంత దీనివల్ల ఏంటంటే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతారనేసి మేము కోరుతున్నాం అండి. అంటే ఇప్పుడు ఇది ఏ విధంగా సముద్రంలో పనిచేస్తున్నారు జనరల్గానండి? ఇది ఏ విధంగా అంటే దీన్ని ఇంకా మార్పులు చేర్పులు చేయవలసిన బాధ్యత మన ఏడీ ఆఫీసు సిబ్బంది మీద ఉందండి. ప్రస్తుతానికి దీనివల్ల ఏంటంటే యూజ్ చేయలేకపోతున్నారు. 100% కూడా యూజ్ చేయలేకపోతున్నారు. దాన్ని ఏంటంటే డ్రైవర్లకి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఏంటంటే ఇంకా ఏదైతే మోటార్స్ ఉందో ఛార్జింగ్ ఇబ్బంది లేకోకన్నా డ్రైవర్లకి అనుకూలంగా ఇప్పుడు మెసేజ్ వాడుతున్నారండి. ఈ విధంగా వాడితే ఇది మనకు పనిచేద్ది అన్నది ఒక అవగాహన ఉంది. జీపీఎస్ వాడుతున్నారు. జీపీఎస్ ఈ విధంగా వాడితే ఇలా ఉంటుంది అనేసి ఒక అవగాహన ఉంది. అలాగే ఇది కూడా ఈ విధంగా వాడితే మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుందనే విధానాన్ని అందులో మార్పులు చేర్పులు చేసి తీసుకుని వస్తే చాలా వరకు కూడా ప్రతి బోటుకి యూజ్ఫుల్ అవుతుంది అనేసి నా అవగాహన అండి. అంటే ఈ బోటు దాన్ని అది ఉండడం వల్ల ఈ బోటు పలానా దిక్కున ఉంది, పలానా చోట ఉంది, ఆ పలానా ఇంత దూరంలో ఉంది అనేది కూడా మీకు ఎటువంటి ప్రమాదం జరిగినా అది ఆర్డర్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి కోస్ట్ గార్డ్కి వెళ్తుంది అన్నారా సమాచారం? వెళ్తుంది అన్నారండి. దీన్ని యూజ్ చేయటం వల్ల కోస్ట్ గార్డ్కి వెంటనే మెసేజ్ వెళ్తుంది. మెసేజ్ వెంటనే ప్రమాదవశాత్తు ఏది జరిగినా మిమ్మల్ని ఇంక్లూడింగ్ చేయడానికి మీకు ఇబ్బంది లేకుండా రక్షించడానికి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పడం జరిగిందండి. అవగాహన మాత్రం దీనిపైన సరిగా పూర్తిగా అవగాహన ఎవరు కూడా కల్పించలేదు. లేదండి, అవగాహన లేదు. తర్వాత ఏంటంటే ఆ ట్రాన్స్పాండర్ మార్పులు చేర్పులు కూడా చేయవలసింది ఇంకా ఉందండి. దీంతో పాటు ఏంటంటే దీనికంటే బెటర్గా ఉండే వస్తువు ఇంకోటి ఉందండి. ఏఎస్ అనే ఒక మిషన్ ఉందండి. ఏఎస్ అయితే A1గా వాడే విధానం ప్రతి డ్రైవర్కి తెలుసండి. ఏఎస్ వాడితే దానికి ఒక యాప్ ఉందండి. ఆ యాప్ ద్వారా మన బోటు ఎంత లెంత్లో ఉంది, ఎంత కెనాల్లో ఉంది, ఏ చోటకి వెళ్తుంది, ఏ చోట ఉందన్నదే ప్రతిదీ కూడా సెల్ ఫోన్లో డైరెక్ట్ వచ్చేస్తుందండి. అయితే ఈ ట్రాన్స్పాండర్ అన్నది కొత్తగా వచ్చిందండి. ఇది వాడటం అన్నది ఎవరికి కూడా అవగాహన తెలియట్లేదు. ఒకవేళ దీన్ని మార్చి ఏఎస్ లాంటి మిషన్లు ఒకవేళ ఏంటంటే మనకి పరిజ్ఞానంలో తీసుకొస్తే ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా ఇంకా మంచిగా సిబ్బందికి ఉపయోగపడే అవకాశాలు ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెప్తున్నాం అంటే ఏఎస్ లాంటి పరికరం ఉంటే అది ఎంతలో వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఏ ప్రాంతంలో ఉంది, ఏ దిశలో ఉంది అనేది కూడా సమాచారాలు తెలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అమర్చినటువంటి ట్రాన్స్పాండర్ వల్ల పూర్తిగా ఇక్కడ సంబంధించిన మత్స్యకార శాఖ సంబంధించిన అధికారులు డ్రైవర్లకి పూర్తిగా అవగాహన కల్పించడం అనేది కూడా లేకుండా పోయిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ విధంగా చేసి ఉండి దాని యొక్క అంటే బోట్లోకి వెళ్ళామంటే కొంచెం బ్యాటరీలు ఛార్జింగ్ విషయంలో అది ఎక్కువగా ఛార్జింగ్లు తీసుకోవడం, అలాగే బ్యాటరీలు డౌన్ అయిపోవడం, ఇటువంటి పరిస్థితులు ఉండడం వల్ల దాన్ని ఎక్కువ ఉపయోగించలేకపోతున్నామని కూడా కొంతమంది అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏఎస్ అనే పరికరాన్ని ఇప్పుడు మొబైల్కి లింకప్ చేసి అందులోనే ప్రతిదీ కూడా సమాచారం తెలిసే విధంగా కూడా ఉండేందుకు ఇప్పుడు కొత్తగా దాన్ని మార్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వీటికి అవగాహన కల్పిస్తే డ్రైవర్లు ఉపయోగపడంగా ఉంటే మాత్రం మత్స్యకారులు వేటకెళ్ళినటువంటి మత్స్యకారులు అందరికీ కూడా దీనిపై బోటు ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, దాని ప్రమాదం పొంచి ఉంటే ఖచ్చితంగా వెంటనే సమాచారం వెళ్ళేందుకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కానీ దీన్ని నిరుపయోగంగా అధికారులు అయితే మాత్రం వాళ్ళకి శిక్షణ ఇవ్వడంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకి ఎవరికి కూడా ఇటువంటి సహకారం చేయడం లేదా ఆ విధంగా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళినటువంటి బోటు ఏదైతే బోట్లు వేటకెళ్ళిన బోట్లు ప్రతి దాంట్లో కూడా అన్నీ పరిశీలించిన తర్వాతే మత్స్యశాఖ అధికారులు పర్మిషన్ ఇస్తుంటారు. కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి ముత్యాలమ్మతలు బోటుకైతే దానికి ఆ పరికరం అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పాండర్లు కావచ్చు, ఏఎస్ అనేది పరికరం కావచ్చు, ఆ రెండూ లేకపోవడం వల్లే ఆ బోట్ అయితే ప్రస్తుతం ఎక్కడుందో ఆచూకీ అయితే లభ్యించలేదు. ఈ విధంగా అధికారులు ముందే చర్యలు తీసుకుని వాటికి ట్రాన్స్పాండర్ కానీ ఏఎస్ లాంటి పరికరం కానీ అలాగే డ్రైవర్లకి అవగాహన కల్పించడం కానీ ఇవన్నీ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆ బోటు ఆచూకీ తెలిసేది అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి ముత్యాలమ్మ తల్లి బోటుకైతే డ్రైవర్ కూడా మంచి అనుభవమైనటువంటి వ్యక్తి కావడంతోనే మరి ఇది ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ మిస్ అయ్యారు, ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఈ వాడల రేవుల నుంచి వెళ్ళినటువంటి 7 మత్స్యకారుల యొక్క ఆచూకీ అయితే ప్రస్తుతం అయితే లభ్యం కాని పరిస్థితి ప్రధానంగా పడుతుంది. పక్కన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు. నేను మత్స్యకారుల యొక్క ఆచూకీ ఖచ్చితంగా తెలుసుకోవాలన్న నేపథ్యంలో 7 బోట్లతోని అలాగే 2 నేవీ హెలికాప్టర్లతో ఇప్పుడు అయితే సహాయక చర్యలు ఏదైతే ఒరిస్సా, పారాదీప్ ఈ యొక్క ప్రాంతాల నుంచి విశాఖ నుంచి అలాగే బంగ్లాదేశ్ ఈ యొక్క ప్రాంతాలు మొత్తం అన్ని కూడా గాలింపు చర్యలు అయితే ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, కోనసీమ జిల్లా నుంచి.